మొన్న ఈఎన్సీ హరిరామ్, నేడు మాజీ ఈఎన్సీని కటకటాలోకి పంపింది ఏసీబీ. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్ అయ్యారు. మురళీధర్ రావు ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. ఏసీబీ అధికారులకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఈఎన్సీ హరిరామ్ వందల కోట్ల ఆస్తుల్లాగే నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు వెనకేసుకున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అక్రమాస్తుల కేసులో ఏసీబీ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రోజంతా మురళీధర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మొత్తం 11 చోట్ల ఈ తనిఖీల్లో ఆయన పేరు మీద కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. మురళీధర్ రావుకు వరంగల్, కోదాడలో నిర్మాణంలో ఉన్న భవనాలు ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్ లోనూ భారీ భవనాలున్నట్టు గుర్తించారు. కొండాపూర్లో విల్లా, కోకాపేట్, బంజారా హిల్స్, యూసఫ్గూడ, బేగంపేట్ వంటి ప్రాంతాల్లో కోట్లు విలువ చేసే ప్లాట్లు, ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. జహీరాబాద్ లో 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్రాజెక్టు ఉందన్నారు. ఇక హైదరాబాద్ శివార్లో 11 ఎకరాల భూమి, 4 ఇళ్ల స్థలాలు, మోకిలాలో 6500 చదరపు గజాల స్థలం గుర్తించారు. బెంచ్తో పాటు మరో 3 కార్లు ఉన్నట్టు తేల్చారు. వీటితో పాటు కేజీల కొద్ది బంగారు ఆభరణాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. బ్యాంకు లాకర్లలోని భారీగా నగదు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే త్వరలోనే బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో కీలక పాత్ర పోషించారు మురళీధర్ రావు. ఆ సమయంలో పెద్ద ఎత్తున చేతివాటం ప్రదర్శించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే కాళేశ్వరం నిధులను తన కుమారుడు అభిషేక్ రావుకు చెందిన హర్ష్ కన్స్ట్రక్షన్ కు మళ్లించినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరంతో పాటు పాలమూరులోనూ భారీగా సబ్ కాంట్రాక్టులు చేశారని, తన కుమారుడు అభిషేక్ బినామీలకు లబ్ధి చేకూరేలా మురళీధర్ రావు వ్యవహరించినట్టుగా సమాచారం. వర్క్ ఆర్డర్స్ జారీలోనూ మురళీధర్ రావు అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఆగస్టు 1 నుంచి నీటి పారుదల శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్న మురళీధర్ రావు 2013లోనే రిటైర్ కావాల్సి ఉంది. కానీ నాటి సీఎం కిరణ్ కుమార్ ఆయన పదవీ కాలం పొడిగించారు. 2014లో కేసీఆర్ అధికారం చేపట్టాక కూడా మురళీధర్ రావును కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి బాధ్యుడిని చేస్తూ రాజీనామా చేయాలని ఆదేశించింది. దీంతో అప్పటి నుంచి ఖాళీగా ఉంటున్నారు మురళీధర్ రావు.